నంది మహారాజ్కి జై. సూపర్గా అనిపిస్తుంది వ్యూ అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము కాశీ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. కలబ్గూర్ అంట. ఇదే శ్రీ కాశీ విశ్వనాథ మందిరం. ముంగట ఉంది టెంపుల్, ముంగట ఉంది. లెఫ్ట్ సైడ్లో టెంపుల్. పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పార్కింగ్ పెట్టుకోండి. ఈ ఆలయం సంగారెడ్డి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గల కల్పగూడు గ్రామంలో ఉంది. సుమా ఏముందిరా ఇది? ఎంట్రన్స్లోనే కోనేరు ఉంది కదా, జాగ్రత్త. కోనేరు ఉంది ఇక్కడ, కోనేరు ఉంది కదా ఎంట్రన్స్. సరే నడండి. ఇంత మొత్తం రాళ్ళతోనే మొత్తం అప్పట్లో చేసినాయి కదా అంతా. ఓల్డ్ది కదా టెంపుల్. ఎక్కడ చేసినట్టుంది? నంది మహారాజ్కి జై. నంది నుంచి స్ట్రైట్గా నా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇది వరంగల్ ఆలయం లాగా ఉంది, సేమ్ కదా. వరంగల్ 1000 స్తంభాల లాగా ఉంది దేనికి అది. ఆలయం కూడా డైరెక్ట్ కిందకి దిగేసి లోపలికి వెళ్ళిపోవడమే. మొత్తం రాళ్ళే కదా, మొత్తం రాళ్ళు. 11వ శతాబ్దంలో కాకతీయ రాజైన శ్రీ ప్రతాపరుద్రుని ప్రధాన సేనాపతి శిష్యుడు వంటిమిట్ట ఓబులయ్య అంట ఒకటే చెత్తని కట్టించినట్టు ఈ ఆలయాన్ని. ఈ దేవాలయం సేమ్ మనకు వరంగల్లోని 1000 స్తంభాల మండపం లాగా కన్నది కదా, సేమ్ అట్లానే కనిపిస్తుంది. దీంట్లో అభిషేకం చేసుకోవాలంటే ఫస్ట్ మగవాళ్ళు అయితే షర్ట్ ఇప్పేసి లోపలికి వెళ్ళి అభిషేకం చేయాలి. వాటర్ కూడా ఆయన ఉన్నాయి, పక్కన ఉన్నాయి వాటర్ ఉన్నాయి. వాటర్తో పోసేసి అక్కడి నుంచి స్ట్రైట్గా ముందుకు వస్తే, ఇక్కడ స్ట్రైట్గా ముందుకు వచ్చి ఇట్లా రైట్కి వస్తే అనంత పద్మనాభస్వామి. అనంత పద్మనాభస్వామి వెండితో చేసింది ఉంది. పైన కింద శివుడు ఉన్నాడా? కింద శివుడు పైన అనంత పద్మనాభస్వామి. పక్కన లక్ష్మీదేవి ఉంది కాళ్ళ దగ్గర. లక్ష్మీదేవి కూడా ఉంది కాళ్ళ దగ్గర. ఇట్ల నుంచి స్ట్రైట్గా ముందుకు వెళ్ళి రైట్కి వెళ్తేనేమో సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఇది. సంతాన వేణుగోపాల స్వామి ఆలయం చేసేసి కొంచెం బయటకు వచ్చినామంటే దాని చరిత్ర మొత్తం ఇక్కడ రాసి పెట్టిర్రు. ఇక్కడ అక్కడ ముందు ఆయన అవతారం కదా, విష్ణు అవతారం. కింద టాటా ఈజ్ ఉందిగా. ఇంకా టెంపుల్ నుంచి బయటికి వెళ్ళంగానే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇది వరంగల్ దానిలాగా అనిపిస్తుంది కదా. మొత్తం ఎంత బండలతో చేసి పెద్ద పెద్ద బండలు రాళ్ళు. చాలా బాగుంది. ఇది 11వ శతాబ్దంలో అంటే ఇది 11th సెంచురీ. పేరేంటిది? కాశీ అవును, కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, కాశీ విశ్వేశ్వర దేవస్థానము. ఈ అప్పటి ఇవన్నీ 11వ శతాబ్దంలో అంటే అందుకే అట్లాగే ఉన్నాయి. చాలా బాగుంది, మరి అనిపిస్తుంది టెంపుల్ అయితే. ఈ పురాతన ఆలయాలు అంటేనే ఇట్లుంటాయి మరి, అంతే. ముందు
సుమా తినండి. ఇక్కడ నుంచి వాళ్ళకి వస్తుంది. అమ్మమ్మమ్మ మా ఇది చాలా పెద్దగా ఉంది కానీ సైడ్ బాగుంది ఇటు. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా లోపల. చూడు అంతంత పెద్ద రాళ్ళు అప్పుడు ఎట్లెక్కడ చేసిరేమో కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక్కొక్క రాయి ఎంత ఉంది. అమ్మ ఎంత పెద్దగా ఉంది ఇది. అమ్మమ్మ ఈ పైన చూడు తిరగచ్చు దీంట్లో చుట్టూగా కదా, పైన తిరగద్దా? అబ్బా ఇదంతా బాగుంది. ఇది చాలా పెద్దగా ఉంది దానికంటే. నందికంది కంటే పెద్దగా ఉంది ఇది. నందికంది ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ ఇది బాగుంది పెద్దగా. అమ్మమ్మ సూపర్గా అనిపిస్తుంది వ్యూ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.